హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీటీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లతో పాటుగా మనకేంటంటే కానుక కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు ఏం కానుక పంపిణీ చేస్తారు ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. మన యొక్క ఏపీలో పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారు. మీ యొక్క పెన్షన్ కూడా యాక్టివేషన్లో ఉందా, లేదంటే కనుక ఏదైనా కారణం చేత మీ యొక్క పెన్షన్ కూడా అయితే రద్దు చేశారనేది తెలుసుకోవచ్చండి. అయితే ఆ లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో ఒక నెంబర్ ఉంటుంది, పెన్షన్ ఐడి నెంబర్ అని. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్లతో పాటుగా కానుక అనేది పంపిణీ అయితే చేయబోతున్నారు. ఆ కానుక ఏంటిదని చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ అనేది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకేంటంటే పెన్షన్ 3,000 రూపాయల వరకు అయితే పంపిణీ అయితే చేశారు. అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందే మనకు పెన్షన్ అనేది 4,000 రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో చెప్పిన విధంగానే మనకేంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. ఈ 4,000 రూపాయల పెన్షన్తో పాటుగా మనకేంటంటే కొత్తగా పెన్షన్ ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నారు. గత నెలలో మనకు చాలా మందికి పెన్షన్ కార్డులు అయితే పంపిణీ చేశారు. కొంతమంది కొన్ని కారణాల చేత అంటే వారు పంపిణీ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో లేకపోవడము, సో కొంతమంది అదే సమయంలో బయటకు వెళ్ళడము, సో ఇలాంటి కారణాల చేత వారి యొక్క పెన్షన్ పంపిణీ కార్డులు ఉన్నాయో సో ఆ కార్డులు అనేది కొంతమంది తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. అలాంటి వాళ్ళకి సంబంధించి మనకేంటంటే ఆగస్టు 1వ తేదీన వారికి ఇచ్చేటటువంటి పెన్షన్తో పాటుగా ఈ పెన్షన్ కార్డులు అయితే పంపిణీ అయితే చేస్తారు. అలాగే మీకు పెన్షన్ ఇచ్చేటప్పుడు 2 పత్రాలు ఇస్తారండి. ఆ 2 పత్రాల్లో మీరు సైన్ చేసి ఒకటి సచివాలయ ఎంప్లాయీకి ప్లస్ ఒకటి వచ్చేసి మీకు అయితే ఇస్తారు. అంటే వారు పెన్షన్ మీకు ఇచ్చినట్టుగా మీరు వారి దగ్గర నుండి పెన్షన్ అయితే తీసుకున్నట్టుగా ప్రభుత్వానికి ఒక నివేదిక అనేది పంపాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇలాంటి కానుకలు అయితే పంపిణీ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.